హాయ్ అండి అందరికీ. నిన్న సంకష్టహర చతుర్థి అయింది కదండి. మంగళవారంతో వచ్చినప్పుడు అంగారక చతుర్థి అని అంటారు. మొదలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా మంగళవారం వచ్చినప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి. నేను ఇదివరకు కూడా 2-3 ఏళ్ల క్రితం చేసుకున్నానండి. కానీ ఇప్పుడు మళ్ళీ మంగళవారంతో వచ్చింది కదా, ఎప్పుడు వస్తుందని 2-3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మంగళవారంతో ఈ నెల శ్రావణ మాసం కూడా వచ్చింది కాబట్టి నేనైతే చేసుకున్నానండి. ఇన్ని సంకష్టహర చతుర్థులు చేస్తామని దండం పెట్టుకుని ఉదయాన్నే ముడుపు కట్టుకున్నానండి. ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ ఆ ముడుపు ఇప్పదీసి ఆ బియ్యంతో స్వామివారికి పరవాణం చేశాను. ఉదయం పెట్టిన దీపాలు అయితే ఇలా కొండెక్కితే అవన్నీ తీసుకొని పువ్వులు అవి కూడా తీసుకున్నానండి. మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకున్నాను. అలాగే ఉదయమే అమ్మవారికి ఇలా రాతి గౌరమ్మను పెట్టుకుని కుంకుమార్చన కూడా చేసుకున్నాను. ఇంకా శ్రావణ మంగళవారము అలాగే స్వామితో పాటు గౌరమ్మను కూడా పూజించాలి కాబట్టి నేనైతే చేసుకున్నాను. ఇంకా స్వామివారికి రవ్వ ఉండ్రాళ్ళండి, 21 ఉండ్రాళ్ళు వచ్చేటట్టుగా అయితే నేను ఈ ఉండ్రాళ్ళు అయితే చేసుకున్నాను అనమాట. ఇది రవ్వతో చేశాను, స్వీట్ది అయితే చేయలేదు. ఇంకా స్వామివారికి ముడుపు కట్టిన బియ్యం అన్నీ కూడా ఇలా పరవాణం చేసేసి స్వామివారికి నివేదనగా సమర్పించడానికి అయితే నేను రెడీ చేసేసుకున్నానండి. ఇంకా అలాగే స్వామికి అభిషేకం చేసుకోవడానికండి. ఈ సంకష్టహర చతుర్థి రోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇంకా పంచామృతాలతో పాటు బెల్లం పానకం కూడా పెట్టుకున్నాను స్వామికి. ఇంకా అలాగే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడానికి పాలు బియ్యం కూడా పెట్టుకున్నానండి, తెల్ల బియ్యము ఆవు పాలు. ఇంకా అలాగే 21 గరికెలు. అలాగే నాకైతే అన్ని పత్రులు నేను తెచ్చుకోలేదండి, ఈ మారేడు పత్రి ఒకటే తెచ్చుకున్నాను అనమాట. దాని తర్వాత 21 రకాల పువ్వులతో కూడా చేయాలంటారు, కానీ అన్ని రకాల పువ్వులు అయితే లేవు. దొరికిన కాడికి ఇలా ఒక 9 రకాలు అయితే అయినాయి అనమాట. నేను కౌంట్ చేశాను, 9 రకాల పువ్వులు అయినాయి. ఇంకా మన ఇష్టం అండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇంకా సాయంత్రం అయితే పూజకైతే మొత్తం ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను. ఈ బుల్లి గణపతికి అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటానండి. ఈ చిట్టి గణపతి నా దగ్గర ఉంది. ఈ గణపతికి అయితే నేను అభిషేకం చేసుకోవాలని చెప్పేసి అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకున్నానండి. ఇంకా అలాగే స్వామివారికి బెల్లం దీపం పెడితే, నేతితో ఒత్తులేసి బెల్లం పైన దీపం పెడితే చాలా మంచిదండి. అందుకోసం కూడా నేను ఇవైతే రెడీ చేసుకున్నాను. ఇంకా అలాగే పసుపు గణపతిని కూడా పూజ చేసుకోవాలి కాబట్టి పసుపు గణపతిని కూడా రెడీ చేసుకొని రెడీగా అయితే అన్నీ పెట్టేసుకున్నానండి. చూసారు కదా, స్వామికి అయితే అభిషేకం చక్కగా చేసుకున్నానండి. అన్నిటితో కలిపి కొబ్బరి నీళ్ళు కూడా పోసుకొని స్వామివారికి అయితే చక్కగా అభిషేకం అయితే చేసుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా అయినట్టు అనిపించింది నాకు ఈసారి అయితే. పొద్దున్న ముడుపు కట్టినవి సాయంత్రం ఎప్పదీసి ప్రసాదం కింద వండేశాను. ఇదివరకు నేను చేసుకున్నప్పుడు ఆ ముడుపుని అలాగే వదిలేశానండి, కానీ బియ్యం అయితే పాడైపోయినట్టు అయ్యింది. కొంచెం బాధ అనిపించింది. ఈసారి అలా చేయకూడదని చెప్పి మంచిగా ఇలా చేసుకున్నాను. అలాగే గణపతి దగ్గర అర్ఘ్యాలు ఇచ్చాక చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడానికి మేడ మీదకి వచ్చానండి, కానీ చంద్రుడు అయితే ఎక్కడా కనిపించలేదన్నమాట. ఇంకా స్వామి ఉన్నారు అని భావించుకొని అర్ఘ్యం ఇచ్చేసి తర్వాత నేను ఉపవాసం అయితే విడిచిపెట్టానండి. స్వామికి పెట్టిన నైవేద్యమే ప్రసాదంగా తీసుకున్నాను.